ఈ వీడియోలో మనం వచ్చేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ నీల్ మూవీ లెస్ట్ షెడ్యూల్ ఎక్కడ ఉంటుంది అని ఆల్రెడీ మీకు చెప్పేశాను. జోర్డాన్ లో ఉంటుంది అని చెప్పి, మరి దానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు షూటింగ్ చేశారు, దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి. మ్యాటర్ లోకి వెళ్తే ఎన్టీఆర్ నీల్ ఈ మూవీకి ఇంకా అఫీషియల్ గా టైటిల్ పెట్టలేదు. బట్ వన్ థింగ్ అనేది మనం అయితే క్లియర్ అయితే చేసుకోవాలి, ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు చాలా ప్రెస్టీజియస్ గా అయితే ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి కంటెంట్ కూడా వాళ్ళు రిలీజ్ అయితే చెయ్యలేదు. మనం యూజువల్ గా చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు ఏదైనా మూవీ అనౌన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన టైటిల్ కూడా ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు రిలీజ్ చేస్తాడు. అటు కేజీఎఫ్ గానీ సలార్ గానీ అలానే జరిగాయి. బట్ ఈ మూవీ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అప్రోచ్. ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్ కంటెంట్ గానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ గానీ మనకైతే మూవీ కంటెంట్ అయితే రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ షూటింగ్ అప్డేట్స్ తప్ప మనకి ఇంకేవైతే రావట్లేవనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ జోర్డాన్ లో అయితే ఉండబోతుంది. ఫిబ్రవరి 5th నుండి అయితే స్టార్ట్ అయితే అవబోతుంది నెక్స్ట్ మంత్ నుంచి. సో ఇప్పటి వరకు ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందని చూస్తే మాత్రం మనకి ఫస్ట్ షెడ్యూల్ కర్ణాటకలో చేశారు. ఒక 15 రోజుల వరకు అయితే చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే సెకండ్ షెడ్యూల్ మన రీసెంట్ గా కంప్లీట్ అయితే అయ్యింది. 45 రోజులు అయితే తీశారు. ఫస్ట్ షెడ్యూల్ దాదాపు 19 రోజులు అయితే తీయడం అయితే జరిగింది. ఇది 45 రోజులు. సో దాదాపు 65 రోజులు ఓన్లీ ఇండియాలోనే షూటింగ్ అయితే చేశారు. ఇప్పుడు ఈ జోర్డాన్ ఈ ఫారెన్ లొకేషన్ లో వచ్చేసి అయితే 25 రోజుల నుంచి 30 రోజులు అయితే షూటింగ్ అయితే చేయబోతున్నారంట. నాకు తెలిసి అయితే తారకన్న చాలా ఎక్కువ రోజులు ఫారెన్ లో షూటింగ్ చేస్తుంది ఇదే మూవీ అని చెప్పాలి. సో ఆల్రెడీ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఆల్రెడీ అన్ని తీసేసుకుంది. ఆల్రెడీ ముందే మనం మాట్లాడుకున్నాము. ఫారెన్ లో ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నారో దానికి సంబంధించిన పర్మిషన్స్ 6 months ముందే మనకైతే వచ్చేసాయి. ఇప్పుడు జోర్డాన్ గవర్నమెంట్ కూడా మనకైతే ఫుల్ గా పర్మిషన్ అయితే ఇచ్చేసింది 30 రోజులు షూటింగ్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ఉన్న చిన్న సందేహం ఏంటంటే చిన్న మనకి ఏంటంటే సమస్య ఏంటంటే మాత్రం ఈ మూవీ షూటింగ్ వచ్చేసి ఇరాక్ దగ్గర అయితే జరుగుతుంది. నేను చెప్పాను కదా ఈ దుబాయ్ సైడ్ ఈస్ట్ అయితే షూటింగ్ అయితే ఉండబోతుంది అని చెప్పి. జోర్డాన్ లొకేషన్ లో అదొక కంట్రీ అనుకోండి. బట్ అక్కడ పక్కనే ఉన్న కంట్రీలో వచ్చేసి అయితే వార్ అయితే జరుగుతుంది. అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద కొంచెం డిస్ట్రిబ్యూట్ అయితే జరుగుతుంది. ప్రజల మధ్య వాళ్ళు పెట్టిన లాస్ వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ పడితే అక్కడైతే గొడవలు అయితే జరుగుతున్నాయి. అక్కడ ఉన్న గవర్నమెంట్ వచ్చేసి దాదాపు 30,000 మంది షూట్ చేసేసారు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటే. సో అలాంటి ఏరియా దగ్గరలో మనకి ఇప్పుడైతే ఎన్టీఆర్ షూటింగ్ అయితే జరగబోతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి అయితే కోరుకుందాం. ఉండదని అనుకుంటున్నాను. బట్ చాలా రిస్క్ అనే చెప్పాలి అక్కడ షూటింగ్ చేయడం అనేది. ప్రస్తుతం ఉన్న టైం పీరియడ్ లో చూసుకుంటే మరి చూడాలి ఆ గవర్నమెంట్ ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చి మనల్ని షూటింగ్ చేయాలని ఇస్తారో అనేది అయితే. సో డిఫరెన్స్ అయితే ఉంది, చాలా దూరం అయితే ఉంటుంది ఆ రెండు కంట్రీలకి. బట్ పక్క పక్కన ఉన్న గవర్నమెంట్లు కదా, సో ఏమైనా ఉండొచ్చు. కొంచెం ఇది రిస్క్ అనే చెప్పాలి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఫారెన్ లొకేషన్ లో తారకన్నా రోజు షూటింగ్ చేయబోయే మూవీ అనమాట ఇది. మనకి ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, ఎటువంటి హై రేంజ్ స్కేల్ లో ఉంటుంది అనేది అయితే మనకి మెయిన్ ఎండింగ్ వరకు అయితే మనము ఎదురు చూడాల్సిందే. మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అలాగే సోషల్ ఇష్యూస్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్క వీడియోని చూసి అయితే ఆదరించాలని కోరుకుంటున్నాను.